నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజీట్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కమాండర్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు హైకోర్టు తీర్పులు చూస్తే నిజంగా చెప్పాలంటే చాలా దాన్ని అప్రిషియేట్ చేసే విధంగా కూడా ఉన్నాయి. ఎందుకంటున్నాను అంటే చాలా వరకు మనం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం. పోలీస్ రైట్స్, సమ్ సెక్స్ వర్కర్స్ అలాంటి హోటల్స్లో కానివ్వండి, ఇంకెక్కడెక్కడైనా దాంట్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడికి వచ్చేసరికి జనరల్గా అటు విటులు కానివ్వండి, సెక్స్ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళ మీద కేసులు నమోదు అవుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ. కానీ ఇప్పుడు హైకోర్టు దాన్ని వ్యతిరేకిస్తూ అంటే విటులకి అలాంటి వాటిపైన కేసులు పెట్టకూడదు, వాళ్ళు సంబంధం లేని విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ హైకోర్టు తీర్పుని మనం ఎలా చూడాలంటారు? యాక్చువల్గా నిన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు వేశ్యల దగ్గరికి వెళ్ళి విటుల హక్కుల మీద కాపాడుతూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. వాళ్ళు అరెస్ట్ చేయొద్దని. ఇప్పుడు మనం అనేక సార్లు కొన్ని వార్తలు వస్తాయి, పోలీసులు రైడ్ చేసినట్టు, అక్కడ ఒక 10 మంది వర్కర్లు, సెక్స్ వర్కర్లు పట్టుకోవడం, అలాగే వాళ్ళతో పాటు 2-3 విటులు కూడా పట్టుకోవడం మనం చూస్తుంటాం అనేక సార్లు. ఆ సెక్స్ వర్కర్లు ఏమో ముసుగేసుకుని వెళ్ళడం, ఇలాంటివి టీవీలోను వార్తల్లోనూ చాలాసార్లు వస్తుంటాయి. ఇప్పుడు దీని వెనుకున్న నేపథ్యాన్ని ఒక్కసారి చర్చించమంటుంది హైకోర్టు తీర్పు. అదేంటంటే, ఇప్పుడు ఆమె సెక్స్ వర్కరా, ఆ వృత్తిలోకి ఎలా వచ్చింది, స్వచ్ఛందంగా వచ్చిందా లేదు ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా ఎవరైనా ఆమెను ఎత్తుకొచ్చి బలవంతంగా ఈ వృత్తిలోకి దిగడంతో ఆ వృత్తిని కొనసాగిస్తుందా, తనకి ఇష్టం లేకపోయినా ఈ విటుడు ఆమె దగ్గరికి వెళ్ళాడా లేదు ఇష్టంతో వెళ్ళిన వయసు దగ్గరికి వెళ్ళాడా అన్నదే ఈ చట్టంలో ఉన్న, ఈ తీర్పులో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం అండి. ముఖ్యమైన ఉద్దేశం అదే. ఇప్పుడు ఒక విటుడు అలా వెళ్ళినప్పుడు, అంటే ఆ సెక్స్ వర్కర్ దగ్గర వెళ్ళినప్పుడు లేదు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు దొరికాడు అనుకోండి, ఇతని మీద కేసు పెట్టాలా వద్దన్నది ఆ సెక్స్ వర్కర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆమె మీద డిపెండ్ ఉంటుంది, ఆ వేశ్య మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆమె ఎలాంటి వేశ్య, తను స్వచ్ఛందంగా ఉంటుందో లేదు తను ఎవరితోనే తీసుకొచ్చి బలవంతంగా ఈ వృత్తిలో నెట్టవేయబడిందా, సో దాన్ని బేస్ చేసుకొని ఇతని మీద కేసు పెట్టమంటుంది హైకోర్టు. బిఎన్ఎస్ యాక్ట్ 143 ప్రకారం కేసు పెట్టమంటుంది. అంటే ఏంటి, ప్లస్ ఇంకొకటి, అప్పుడు కూడా ఇతను తెలిసి వెళ్ళాడా తెలియకుండా వెళ్ళాడా, తెలిసి కూడా వెళ్ళాడు అనుకోండి, అంటే ఆమెను ఎవరో తీసుకొచ్చారు, ఈ వృత్తిలో దించారు, అట్లాంటి ఆమె దగ్గరికి వెళ్తున్న విషయం వీడు తెలుసు అనుకోండి, మళ్ళీ ఇతని మీద కేసు పెట్టాల్సిందే. మళ్ళీ తెలియకుండా వెళ్ళాడు అనుకోండి, ఆమె ఎవరో తెలియదు, ఆమె ఒక సెక్స్ వర్కర్ అని చెప్పి వెళ్ళాడు అంతే, ఆమె బ్యాక్గ్రౌండ్ తెలియదు, అప్పుడు మళ్ళీ అతను అలాంటి వాడి విషయంలో కొంచెం అతనికి అరెస్ట్ చేయొద్దు అనేది ఈ తీర్పు సారాంశం అండి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే ఒక చిన్న విషయం మనం డిస్కస్ చేయాల్సిందే. అదేంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక వీడియోలో ఒక మాట ఉన్నాం, ఈ సెక్స్ వర్కర్స్ ఏదైతే వ్యభిచారాన్ని అఫీషియలైజ్ చేయడం వల్ల అప్పుడు మీకు ఒక గృహం ఉంది, ఒక రెడ్ లైట్ ఏరియా అంటారు కదా, ఆ రెడ్ లైట్ ఏరియాలో కొన్ని గృహాలు ఉంటాయి, ఇలా కొంతమంది మెయింటైన్ చేస్తారు, వాటికి రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, ఆ రిజిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అందులో కొంతమంది వర్కర్స్, ఉమెన్ వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు, వ్యభిచారులుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా డేటా కూడా ఉండాల్సిందే కదా, వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కదా, ఆ గృహం మెయింటైన్ చేయాల్సిందే, ఆ అటెండెన్స్ మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేస్తున్న క్రమంలో అందులో ఉన్న అమ్మాయిలు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి కూడా తెలియాల్సిందే. లేదు అటువంటి వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడాను దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, అందులో ఎవరు ఉంటున్నారు, ఎవరు అమ్మాయిలు ఏంటి, అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ ఏంటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, సో వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా వచ్చారా లేదా స్వచ్ఛందంగా వచ్చారో అర్థమైపోతుంది. అప్పుడు విటుడు అక్కడ వెళ్ళడానికి ధైర్యం చేస్తాడు. ఏమండి, సో ఇలాంటి నిర్మాణం ఒకటి కనుక జరిగి ఉందనుకోండి, సో అప్పుడు విటుడు హక్కుల్ని కాపాడుతాం, అలాగే సెక్స్ వర్కర్ తాలూకా అవసరాలు కూడా మనం పరిగణించాల్సి వస్తుంది ఎక్కడ కూడా, అంటే ఇద్దరు సేఫ్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దీన్ని ఇలాంటి ఒక చట్టం తీసుకొస్తే ఇలాంటి తీర్పులు ఒకవేళ వస్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సింది ఏంటంటే, ఒక మహిళ ఆమె నిజంగానే ఎక్కడి నుంచి ఎత్తుకు రాబడి, ఇప్పుడు మీకు చాలాసార్లు జరుగుతుంటుంది, టీనేజ్ అమ్మాయిల్ని ఎవరో ఎత్తిపోతారు, కొన్నిసార్లు ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొంతమంది యువతలు కనిపిస్తారు, వాళ్ళు ఎవరు ఎత్తిపోతుంటారు, లేదు కొంతమంది అమ్మేస్తారు, లేదు కొంతమంది దారి తప్పి వచ్చేస్తారు, కొంతమంది ఇంటి నుంచి అలిగి వెళ్ళిపోతారు, వీళ్ళు పట్టుకుంటారు, వీళ్ళంతా అమాయకులు, దారి తెన్ను తెలియని వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని సారదీసి ఒక రకమైన అభిమానం నటించి వాళ్ళని ఇందులో తీసుకెళ్లే ముఠాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళని మనం నిరోధించాలంటే
ఈ చట్టం అమలు జరుగుతున్న క్రమంలో తీర్పుల విషయంలో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా అది ముందు నుంచి వీటి మీద అవగాహన కల్పించినట్టుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉండాలండి. అంటే ఇక్కడ విటుడు అనేది అక్కడ జాగ్రత్త పడతాడు, ఇంకోటి ఆ సేఫ్ జోన్ అన్న విధంగా కూడా కనిపిస్తాడు. కనిపిస్తాడు. సో అతనికి రక్షణ అతనికి ఉంటుంది. అవును. ప్లస్ మీకు ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కనుక లేకపోతే, అంటే ఎవరైతే వేశ్య వృత్తిని చేస్తున్నారో ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేకపోతే అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది వేరే విషయం. అది గవర్నమెంట్ ఎలా ఎక్కడ మెయింటైన్ చేస్తుందో ఒక రికార్డ్స్ని ఏదో ఉండగలిగితే అప్పుడు ఇద్దరూ సేఫ్ అవుతారు. ఎవరు కూడా ఆ ఇంట్లోకి బలవంతంగా తీసుకురాబడరు. అన్నిటికంటే ముఖ్యంగా విటుడు హక్కులు కూడా కాపాడినట్టు అవుతుంది. సార్ ఇదంతా ఓకే, ఇదంతా ఒక పక్కన పెడితే సార్ ఇక్కడ నేను ఒక జనరల్ క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సార్. ఎంతసేపు ఇప్పుడు ఒక సెక్స్ వర్కర్ కానివ్వండి, ఒక అమ్మాయిగా అమ్మాయి రూపంలో ఉన్న అమ్మాయినే నేనేం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఎంతసేపు అమ్మాయినే తప్పు పడతారు అక్కడ సమాజం కానివ్వండి, అక్కడ కుటుంబం కానివ్వండి, ఓవరాల్గా సెక్స్ వర్కర్ ఏదైతే వర్క్ చేసుకుంటున్నారో తన పుట్టగుట్టికి చేసుకుంటున్న వర్క్ని కూడా ఇక్కడ మనం చాలా వరకు తప్పు చూస్తారు. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన వ్యక్తిని ఎందుకు తప్పుడు వ్యక్తిగా చూడరు? చూడాల్సిందే. ఇప్పుడు అలా చూడట్లేదుగా సమాజం. చూడాల్సిందే. ఇప్పుడు అక్కడికి వెళ్తున్న వ్యక్తి ఎవరు చెప్పి వెళ్తున్నాడు? ఎవరు చెప్పట్లేదు కదా. నేను వెళ్తున్నాను ఈరోజు అని ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్ళడు కదా. దొరుకుతున్నాడు కాబట్టి దొరికితే తెలుస్తుంది. దొరికితేనే తెలుస్తుంది వీడు పలానా వాడు దొరికాడని. సో నేనేమంటున్నానంటే అక్కడ ఉమెన్ హక్కుల్ని మనం కాపాడాలి, ఇక్కడ మ్యాన్ హక్కులు కూడా కాపాడాలి. ఈక్వల్గా ఉండాలి. పరువు అనేది ఇద్దరికీ ఉంటుంది. ఇక పరువు నాకు పరువు అవసరం లేదనుకున్న వాడి గురించి మనం మాట్లాడదలుచుకోవాలి. అది ఉమెన్ అయినా అన్నిటికంటే ఒక విషయం ఆలోచించండి అమ్మా, ఈ రెండు కూడాను ఆరోగ్య సమస్యలు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మొదటి నుంచి కూడాను ఒకవేళ వ్యభిచార వృత్తిని కనుక రికగ్నైజ్ చేయగలిగితే, దాని కనుక అధికార హోదా ఇవ్వగలిగితే, కొంతమంది ఆ వృత్తిని ఆశ్రయించేవాళ్ళు, పట్టుకూటు కోసం ఉద్యోగం కోసం ఆశ్రయించేవాళ్ళు ఒక సిస్టమ్ కింద పనిచేస్తారు కనుక వాళ్ళకి అన్ని రక్షణలు ఉంటాయి. అలా రక్షణలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏ వైద్యం చేసుకున్నా కూడా ధైర్యంగా వెళ్తారు. అవును కదా. ఇప్పుడు మీరు ఒకప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ విజృంభించిన రోజులు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, ఎయిడ్స్ విజృంభిస్తూ కొన్ని దేశాలు అంతరించిపోతాయేమో అని భయం వేసేది. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో 100 మంది పూడ్చేవాళ్ళు కరోనాలాగా ఆ రోజుల్లో. దాంతో భయపడిపోయారు. సో ఈ వ్యభిచారం అనేది ఆల్మోస్ట్ ఒక స్థాయిలో అది పోయింది కూడా అన్నాం. అందరూ వెళ్ళడానికి భయపడేవాళ్ళు బికాస్ ఆఫ్ ఎయిడ్స్. సో ఎయిడ్స్ వస్తే ఇక చనిపోవడం జరిగిపోయేది. ఇప్పుడు దానికి హెచ్ఐవికి ఎయిడ్స్కి మంచి మందులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. సో ఇది సైన్స్, ఇది మనం దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు వైద్య వృత్తిలో అట్లాంటి రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఎవరికైనా హక్కులు ఉంటాయి కదా. సో ఆ రకమైన మందులు తయారు చేయడం వల్ల మళ్ళీ ఇటువైపు వెళ్ళే వాళ్ళ సంఖ్య మళ్ళీ పెరుగుతూ పోయింది. ఈ సేఫ్గా వెళ్ళాలనేది ఒక నాలెడ్జ్ ఉండాలి. వెళ్తున్న క్రమంలో ఎట్లా ఆ సెక్స్ కోసం వెళ్తున్న ఈ విట్టుడు కానీ విట్టురాలకు కానీ దీని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరు ఏది చెప్పుకోరు, వాళ్ళ ఉన్న రోగాలు ఎవరికి తెలియదు. సో ఇద్దరు ఎటువంటి సేఫ్ మెథడ్స్ పాటించాలి. ఇవన్నీ కూడాను ఆ రిజిస్ట్రేషన్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడ ఇవన్నీ క్లాజెస్ పెట్టుకుంటాం. అంటే ఏదైనా సరే ఓకే, ఇందులో ఒక ఆఫీస్ ఉంది, ఆమెకి ఎవరో మెయింటైన్ చేస్తున్నారు, ఈ రకమైన గృహాన్ని మెయింటైన్ చేస్తున్నారు, దానికి రిజిస్ట్రేషన్ ఉంది, అందులో జాయిన్ అయ్యే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ ఒక రికార్డు ఉంటుంది కదా. సో ఇలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయగలిగితే ఇదంతా సేఫ్గా జరుగుతుందని మన ఉద్దేశం. దీన్ని ఎంకరేజ్ చేయడం కాదు, వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, అవేర్నెస్ కోసం. ఎవరిని దీన్ని ఎంకరేజ్ చేయమని ఎవరికి ఉద్దేశం కాదు, కానీ వెళ్ళిన తర్వాత సేఫ్గా ఉండడం కోసమే. అటు ఉమెన్కి విషయంలో కానీ ఇటు మ్యాన్ విషయంలో కానీ సేఫ్గా ఉండాలంటే ఏంటి, ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మనిషి అనేవాడు ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క వస్తువులో ఏదైనా కానీ ఆయన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. సో ఇలాంటి దాంట్లో కూడా జాగ్రత్త అనేది వహిస్తే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, అందరూ బాగుంటారు కదా. అదే కదా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా వాళ్ళందరికీ వెళ్ళకపోవడం మంచిదే. వెళ్ళాక ఎలా ఉండాలనేది ఆలోచించాల్సిన బాధ్యత అక్కడ అమ్మాయికి అవ్వండి, అబ్బాయికి కానివ్వండి, ఎవరికైనా. మెయిన్ హైకోర్టు ఇచ్చే తీర్పు ఏం చెప్తుందంటే, మీరు ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె ఎవరు, తను స్వచ్ఛందంగా అదే వృత్తిలో ఉందా లేదా బలవంతంగా ఆ వృత్తిలో నట్టవేయండి. సో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు తెలుసుకొని వెళ్ళమని ఉంటుంది. అలా వెళ్తే నీకు రక్షణ
కోర్టు రక్షణపరమైన ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. అది తను చెప్తుంది అనమాట, కోర్టు మనకు చెప్తుంది. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళు 1-10 సార్లు ఆలోచించాల్సింది ఏంటంటే, వెళ్తున్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుని వెళ్తే అతనికి చట్టపరమైన రక్షణలు ఆయనకుంటాయి. అదర్వైజ్ ఇరుక్కోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం. సో ఇలాంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండేసి గుడ్ అవేర్నెస్తో వెళ్తే అక్కడ అందరూ బాధ్యత అందరూ హ్యాపీగా ఉంటారు. అంతే నమస్తే. రైట్.